మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాగుంది చూసేకి. ఇప్పట్లో బాగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. మన ధర్మం గురించి బాగా తీసినారు సినిమా. క్రిష్ జాగమూర్లి గారికి హ్యాండ్స్ అప్. మా బాస్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్స్ అప్. దేవుడితో ఫిలం బ్లాస్ట్. అలా ఇలా బ్లాస్ట్ అవ్వలేదు ఫిలమ్. బెంగళూరు ఫుల్ బ్లాస్ట్. ఇడీ వరల్డే బ్లాస్ట్ అయిపోయినది మూవీ. అట్టా ఇట్టా బ్లాస్ట్ లేదు. బ్రెయిన్ హెవీ బ్లాస్ట్ మూవీ. ఎక్సలెంట్గా ఉంది సార్. ದಯವಿಟ್ಟು ಫ್ಯಾಮಿಲಿ అందరూ వచ్చి ಫಿಲಮ್ చూడాలా అనేది ಕೋರ್ಕೊಂತಾನೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಬಂದು ಮೂವಿ ನೋಡಿ ದಯವಿಟ್ಟು. ಎಕ್ಸಲೆಂಟ್ ಆಗಿದೆ ಅಂದರೆ ಎಕ್ಸಲೆಂಟ್ ಆಗಿದೆ. ఎంత మూవీ ಅಂದರೆ ఎక్సలెంట్ మూవీ. వాయిస్ వెళ్ళిపోయింది అన్న, చెప్పలేకపోతున్నా కానీ సినిమా మాత్రం ఫుల్ ఉందన్న. సూపర్ ర్యాంప్ అన్న, మంచి సినిమా అన్న. జై పవర్ స్టార్. వాయిస్ వెళ్ళిపోయిందన్న. సూపర్ అంటే సూపర్ అన్న మూవీ. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అన్న. ఎట్టుంటుందంటే చరిత్ర అన్న. ఇదన్న చరిత్ర అన్న తీసాడన్న పవన్ కళ్యాణ్ అన్న. సూపర్ అన్న. జై పవర్ స్టార్. అంత హైలైట్ బ్రో. కొత్త పవన్ కళ్యాణ్ మొత్తం హైలైట్ బ్రో. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు బ్రో. సినిమా మాత్రం పక్కా స్ట్రైక్ హిట్ బ్రో. పుష్ప కాదు, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు హైలైట్ బ్రో. సినిమా మాత్రం సూపర్ బ్రో. పుష్ప కాదు, వాడమ్మ తగ్గేదేలే కాదు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మనల్ని ఎవరు ఆపేది? అంత భీమ్లా నాయక్ కాదు, హిస్టరీ రికార్డే. బాబులకే బాబు హైలైట్ బ్రో. సినిమా మొత్తం హిట్ కొట్టేసాం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మంచి ఫిలిం, ఫ్యామిలీ వాచ్. ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ కోసం మీరు ఒక్కసారి కదన్నా 2-3 సార్లు చూస్తారు. జస్ట్ పవన్ కళ్యాణ్ కోసం అయితే సినిమా రెండు అంతే. కంటెంట్ చాలా బాగుంది. సనాతన ధర్మం కోసం మంచిగా చెప్పారు. కొంచెం గ్రాఫిక్స్ కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది ఇంకా, బట్ పర్లేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఫ్యాన్స్ పిచ్చగా నచ్చుద్ది. జనరల్ ఆడియన్స్ ఇవి నచ్చుద్దని అనుకుంటున్నా. ఎనీవే సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్పెషల్ మెన్షన్ మన ఎంఎం కీరవాణి గారికి. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా డ్యూటీ చేస్తూనే ఉన్నారు. సినిమా ఎలా ఉంది అది అనేది మీరు చూసి డిసైడ్ అవ్వండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మా ఫ్యాన్స్కి నచ్చుద్ది. కానీ ఎంఎం కీరవాణి గారు ఇచ్చారు బీజిఎం నెక్స్ట్ లెవెల్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్లో ఇచ్చారో ఈ సినిమాకి కూడా అదే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజికే మీ అందరికీ హై ఇస్తుంది. శంకర్ గారు చెప్పినట్లు ఈసారి డేట్ మారదు కానీ రికార్డులు మారుతాయి అన్నట్లు చెప్పినాడు. ఈసారి గ్యారంటీ రికార్డులు మారుతాయి, తిరిగేస్తుంది. చూసి రావడం జరిగింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చెప్పాలంటే. ఎక్కడ బోరింగ్ లేకుండా హీరోవాణి కానీ, స్క్రీన్ ప్లే కానీ, పవన్ కళ్యాణ్ చేసిన స్టంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్పాలంటే. దీన్ని మించి ఉంటుంది సెలబ్రేషన్స్. ఇది ఓజీ అయితే బెంగళూరుని ఇంకా జీవితంలో మర్చిపోలేరు. సంధ్యా థియేటర్ని గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్ అభిరామలు ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది బ్రో. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. చాలా బాగా తీశారనమాట. ప్రతిది టేకింగ్ కానీ అంతా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కీరవాణి తాత అసలు బాహుబలి రేంజ్లో కొట్టాడు. సెకండ్ హాఫ్ కొంచెం మంగళగిరిలో తీసినప్పుడు అక్కడే తీశారు కాబట్టి కొంచెం విఎఫ్ఎక్స్ తేడా కొట్టింది, కానీ మిగతాదంతా బాగానే ఉంది సినిమಾ. ಆ್ಯಕ್ಚುಲಿ ಸಿನಿಮಾ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಐ ಮೀನ್ ವಿ ಹ್ಯಾವ್ ನಾವು ಓಜಿಗೋಸ್ಕರ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದ್ವಿ. ಆದರೆ ವೀರ ಬಂದುಬಿಟ್ಟು ನಮ್ಗೆ ಫುಲ್ಲು ಶಾಕ್ ಕೊಡ್ತು. ಸೂಪರ್ ಆಗೈತೆ ಸಿನಿಮಾ ಮಾತ್ರ. ಮೂವಿ ಬಾಂಬ್ ಆಗೈತೆ, ಸಖತ್ತಾಗೈತೆ.